హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. మన స్టోరీ అరోగెంట్ హస్బెండ్ విత్ డస్కీ వైఫ్ పార్ట్ 5 లోకి వెళ్ళిపోదాం. ఇంతకీ ఏమైందంటే సమీర చాలా జాగ్రత్తగా ఆరవ్కి తన లిటిల్ ఫింగర్ కూడా టచ్ అవ్వకుండా మెల్లిగా షర్ట్ బటన్స్ ఓపెన్ చేస్తుంటే మనోడు సైలెంట్ గా ఆమె చేతులు రెండు పైకెత్తగానే తను చీర కట్టుకోవడం వల్ల ఆ చీర చాటు నుండి నడుము కనిపించి ఆ నడుము మీద ఉన్న సన్నని కర్వ్ చూసి మతి చెడి వెంటనే ఆ కర్వ్ ను చేతులతో పట్టుకోవాలని సమీరకు రెండు వైపులా చేతులు వేశాడు. అతని రెండు అరచేతుల్లో కరెక్ట్ గా ఇమిడిపోయిన సమీర సన్నని నడుము మెత్తగా అతని చేతికి ఒక స్ట్రెస్ బాల్ లా తగులుతుంటే పిండి పిసికినట్టుగా పిసికేయడం మొదలుపెట్టాడు. అతని ఐరన్ రాడ్ లాంటి చేతులు ఆమె సున్నితమైన నడుము మీద చేరగానే ఒళ్ళంతా జల్లుమని కరెంట్ షాక్ కొట్టిన కాకిలా బిగుసుకుపోయింది సమీర. ఆమె చేస్తున్న పనిని ఆపేయడంతో తల పైకెత్తి చూసిన ఆరవ్కి అతను తన నడుముని తడిమేస్తుంటే షాక్ లో అలానే నిలుక్కుపోయిన సమీరాని చూసి అప్పటి వరకు స్మూత్ గా డీల్ చేస్తున్నవాడు కాస్త ఆమె అలా సైలెంట్ అవ్వడంతో కోపంగా రెండు వేళ్లతో గట్టిగా నలిపేశాడు ఆమె నడుముని. ఆరవ్ నిజంగానే చాలా గట్టిగా గిల్లేయడంతో ఆ అని అరిచి అతనికి దూరం జరగబోయింది సమీర. కానీ ఆరవ్ ఆ పని చేయనీయకుండా ఆమెని అతని రెండు చేతులతో అలాగే గట్టిగా పట్టుకుని ఏంటే దూరం జరుగుతున్నావు అన్నాడు కోపంగా. అది అది మరి మీరు నన్నడు అంటూ ఆగిపోయింది సమీర భయంతో. ఆ ఆ ఏంటి, నేను నిన్ను టచ్ చేశాననేనా? చెప్పాగా, నీ హ్యాండ్స్ నన్ను టచ్ చేయొద్దు అన్నానే కానీ నేను నిన్ను టచ్ చేయను అని చెప్పలేదు కదే. పైగా అంత డబ్బు పెట్టి కొన్నా నిన్ను ఊరికే వదిలేయాలా? అయినా రూమ్ సర్వీస్ చేసే మెయిడ్కి 50 లక్షలు పెట్టి కొంటావా ఏంటి? అంత డబ్బు పెట్టాను కాబట్టి నా అవసరాలన్నీ నువ్వే తీర్చాలి. సో నా మెయిడ్, నా స్లేవ్ మాత్రమే కాదు, నా స్ట్రెస్ బస్టర్వి కూడా నువ్వే ఇక నుండి. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఎప్పుడు ఏం చేసినా నువ్వు సైలెంట్ గానే ఉండాలి అంటూనే సమీర నడుమును పిసికిస్తూనే అన్నాడు ఆరవ్. చాలాసేపటి నుండి ఆరవ్ అలా చేస్తూ ఉండడంతో సమీర నొప్పికి ఆ అని అరిచింది. అండ్ ఇలా అరుస్తూ నన్ను డిస్టర్బ్ చేస్తే అప్పుడు నేను నా పని మానేసి నీ మొహం చూడాల్సి వస్తుంది. నాకు నీ మొహం చూస్తే చాలు అప్పటి వరకు ఉన్న మూడు మొత్తం దొబ్బుతుంది. నీలాంటి వాళ్ళను దూరం నుండి చూడాలంటేనే నాకు ఒక రకమైన అసహ్యం. అలాంటిది నీ ఫేస్ మరీ ఇంత దగ్గరగా చూస్తే అని వికారమైన ఒక ఎక్స్ప్రెషన్ పెట్టాడు ఆరవ్ తన పని కంటిన్యూ చేస్తూనే. ఆరవ్ మాటలకు అప్పటికే సమీర కలువ కళ్ళ నిండా నిండు కుండల్లా మారిపోయాయి. ఏయ్ బచ్చి, షర్ట్ ఓపెన్ చేయవే అంటే ఇంకా అలా దిష్టి బొమ్మలా నిలబడి చూస్తావేంటే, రా అంటూ ఆమె చీర కుచ్చులు దోపిన దగ్గర అతని చేతిని లోపలికి దూర్చి అక్కడ చీర పట్టుకుని ముందుకు లాగాడు ఆరవ్. అంటూ పడబోయేదల్లా ముందుకు వచ్చిన సమీరాకి ఆమె పొత్తి కడుపు మీద అడ్డంగా అతని అరచేతిని పెట్టి తను అతనికి టచ్ అవ్వకుండా ఆపి, ఎన్నిసార్లు చెప్పానే నన్ను టచ్ చేయొద్దని అరుస్తూ ఉండగానే అప్పటికే నిండిన ఆమె కళ్ళల్లోని సన్నటి కన్నీటి చుక్కలు అతను లాగిన ఫోర్స్ కి కంటి గడపను దాటేసి అతని చేతి మీద పడ్డాయి. ఆ కన్నీటి చుక్కలు చూసి కోపంగా, చిచ్చి, ఎంత ధైర్యమే నీకు, నీ కన్నీళ్లు నా చేతిపై పడేలా చేస్తావా అని ఆమె నడుమును వదిలి లాగిపెట్టి గట్టిగా ఆమె చెంపను చెల్లుమనిపించాడు ఆరవ్. అంతే, ఆ దెబ్బకు వెళ్లి సమీర అమాంతం నేలను చేరుకుంది. ఆవేశం తగ్గని ఆరవ్ కోపంగా పైకి లేచి, యూ బ్లడీ, నీ డర్టీ ఐస్ నుండి వచ్చిన వాటర్ నా చేతి పైన, ఆహా షిట్ అంటూ కోపంగా ఆవేశంగా అరుచేశాడు. అని అరుస్తూనే షర్టు విప్పి మిగిలిన బటన్స్ అన్ని ఒక్క దెబ్బతో లాగేసి షర్ట్ ని చించి విసిరేసినట్టుగానే విప్పి కింద పడిన మైరా మీద విసిరేశాడు. ఆరవ్ కోపం చూసిన సమీర వణికిపోయింది. ఆరవ్ కోపంగా చూస్తూ కోపాన్ని ఎలా కంట్రోల్ చేశాలో అర్థం కాక అటు ఇటు తిరుగుతూ జుట్టులో వేళ్లు పెట్టి లాగేస్తూ వెంటనే కబోర్డ్ ఓపెన్ చేశాడు. అందులోంచి ఎప్పుడు అతనికి అందుబాటులో ఉండడానికి స్క్వేర్ గా పెట్టుకున్న ఓ విస్కీ బాటిల్ ని ఓపెన్ చేసుకుని ఫుల్ బాటిల్ దింపకుండా ఎత్తినట్టే ఖాళీ చేశాడు ఆరవ్. ఖాళీ అయిన బాటిల్ ని చూస్తూ సమీర మీద ఉన్న కోపాన్నంతా ఆ బాటిల్ మీద చూపిస్తూ గట్టిగా పైకి లేపి నేలకు విసిరి కొట్టాడు. సరిగ్గా మైరా కింద పడిన చోటుకి అడుగు దూరంలో. ఎంత ఫోర్స్ గా అంటే కింద పడిన ఆ బాటిల్ ముక్కలు ఎన్ని వేలగా విరిగిపోయాయో లెక్క పెట్టలేనంతగా.
అంతకుముందు తాగిందే ఇంకా పూర్తిగా దిగకముందే ఇంకో బాటిల్ ఫినిష్ చేయడంతో ఈసారి ఫుల్గా మత్తెక్కేసింది ఆరవ్కి. బాటిల్ కింద పడగానే భల్లున వచ్చిన శబ్దానికి కింద పడిపోయిన సమీర గట్టిగా చెవులు మూసుకుంది. కానీ అప్పటికే ఆ గాజు ముక్కల్లోంచి పైకి ఎగిరిన ఓ గాజు పెంకు నేరుగా సమీర కాలికి అంటే పాదానికి పైవైపు గుచ్చుకోగా ఆ అంటూ అరవబోయేది కాస్త నోటికి చీరను అడ్డు పెట్టుకుంది భయంగా. ఇంతకు ముందే ఆరవ్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి 2 బాటిల్స్ వైన్ తాగడంతో పూర్తిగా కిక్కెక్కేసిన ఆరవ్ సమీర కాలికి గాజు పెంకు గుచ్చుకోవడం చూసి కూడా ఏయ్ నా బానిస అని అరవగానే లేచి అతని వైపు చూసింది సమీర. ఎర్రగా మారిన అతని కళ్ళు కోపంతో చింత నిప్పులనే తలిపిస్తుంటే భయంగా అతని ముందుకు వచ్చి నిలబడింది కాలి నొప్పిని భరిస్తూనే. ఎందుకంటే అతను ముందే చెప్పాడు తను పిలిచిన మరుక్షణంలో తను అతని ముందు నిలబడాలని, లేకపోతే పనిష్మెంట్ ఇస్తానని కూడా చెప్పాడు. లేచి ఈ రూమ్ అంతా క్లీన్ చేయవే, లేకపోతే నాకు ఇష్టం ఉండదు. నాకు నీలా డట్టిలా ఉండే మనుషులే కాదు రూమ్స్ కూడా నచ్చదు అని మత్తులో తూలుతూ చెప్పి బెడ్ మీద అడ్డంగా పడిపోయాడు ఆరవ్. ఆరవ్ ఆర్డర్కి తలూపి వెనక్కి తిరగగానే నిద్రమత్తులోనే తూలుతున్న ఆరవ్ ఏయ్ లిజన్, నువ్వెప్పుడు నన్ను టచ్ చేయడానికి వీల్లేదు. కానీ నీ నడుముంది చూడే, ఆహా ఏముందే, సన్నగా బుజ్జిగా మెత్తగా. నువ్వు డస్కీ అయినా కూడా ఫిగర్ మాత్రం A1 ఫిగరే. కత్తిలాంటి ఫిగర్ అనేది పర్ఫెక్ట్ మిస్ ఇండియా బాడీ స్ట్రక్చర్స్. నువ్వు గాని ఫోకస్ చేస్తే ఎక్కడికో వెళ్ళిపోతావే. కానీ నేను నిన్ను వెళ్ళనివ్వనుగా అని నిద్రలోనే వాగుతూ పడుకున్నాడు ఆరవ్. ఆరవ్ మాటలు వింటూనే తనను తాను ఓసారి చూసుకొని విరక్తిగా నవ్వుకొని రూమ్ క్లియర్ చేయడం స్టార్ట్ చేసింది సమీర.